విషెస్ని తెలపడం అనేది జరిగింది. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, పిల్లల కమ్యూనికేషన్ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, విద్య గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి అనడము ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వి సురేష్ కుమార్ గారు, మోటివేటర్ అండ్ సైకాలజిస్ట్, మన ముఖ్య అతిథిగా రావడం అనేది జరిగింది. ఆయన పిల్లలకి మరియు పేరెంట్స్కి చక్కగా మోటివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు పిల్లల ఒక గారాబం ఎక్కువ అవ్వడం వల్ల తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు, సూసైడ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి ఆయన విశ్లేషించడం అనేది జరిగింది, ప్రజలకు అవగాహన కల్పించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు తరాలు చూసారంటే ప్లే క్లాస్ చైల్డ్ అయినా సరే, 10th క్లాస్ చైల్డ్ అయినా సరే, ఫోన్ ఒక వినియోగం అనేది ఎక్కువైపోయింది. దానివల్ల చదువు, పేరెంట్స్కి, చిల్డ్రన్కి, స్టూడెంట్స్కి డిస్టెన్స్ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. దీని పట్ల కూడా సురేష్ కుమార్ గారు పేరెంట్స్కి, పిల్లలకి తన ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ మంచి ప్రసంగాన్ని అందించారు. ఈరోజు మా పిల్లలు వెస్టర్న్, క్లాసికల్, టాలీవుడ్, బాలీవుడ్ అండ్ కాలీవుడ్ డ్యాన్సులతో చక్కగా స్టేజ్ని ఎగదీశారు. పేరెంట్స్ని అలాగే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రతి పేరెంట్స్ పాల్గొని తిలకించి ఆనందం పొందారు. అలాగే 24/7 మా విద్యా సంస్థకి డైరెక్టర్స్ అయిన సాయి కుమార్ గారు, అలాగే ప్రత్యుష మేడం గారు పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇక్కడ విద్య ఒకటే కాదు, విద్యతో పాటు క్రమశిక్షణతో పాటు విద్యా విలువలు, అంటే విలువలతో కూడిన విద్య అనేది అందించడం అనేది జరుగుతుంది మా సంస్థలో. ఆటలు, పాటలు, కరాటే, ఆర్ట్స్, డాన్స్, సైన్స్ ఇట్లాంటి రకరకాల రంగాల్లో మా కరెస్పాండెంట్ రమణ కుమార్ గారు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ తరం వాళ్ళకి ఎంతో ముఖ్యం. వాళ్ళ జాబ్స్ అప్పుడు, ఇంటర్వ్యూస్ అప్పుడు అని సారే పర్సనల్గా 3rd క్లాస్ టు 10th క్లాస్ కమ్యూనికేషన్ క్లాసెస్ అనేది స్వయంగా తానే విశ్లేషిస్తూ వాళ్ళకి కమ్యూనికేషన్స్ పట్ల, పర్సనాలిటీ డెవలప్మెంట్ పట్ల అవగాహన కల్పిస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. దీనికి సహకరించిన తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మా శ్రీ సాయినాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున. మన బ్రాంచ్లు ఆడాలి, కరణాల బ్రాంచ్ ఒకటి, చిల్డ్రన్స్ బ్రాంచ్ ఒకటి, మా 2 బ్రాంచ్లు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఘనంగా స్కోర్ చేయడం వల్ల 585 స్కోర్ చేయడం వల్ల వాళ్ళని మేము ఈ సందర్భంగా సత్కరించుకోవడం అనేది కూడా జరిగింది.